హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పిఎన్ఆర్. బిక్కవోలు మండలంలో గొల్లమావిడి గ్రామంలో ఉన్నది ఈ రామాలయం. ఆ ఆలయ గోపురం చూడండి ఎంత ఎత్తుందో, చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇక రండి ఆలయంలోకి వెళ్దాం. ఈ ఆలయం పేరొచ్చి కోదండరామ దేవస్థానం. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు ద్వారపూడి సుబ్బారెడ్డి గారు, ఆయన సోదరులైన ద్వారపూడి రామిరెడ్డి గారు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని 1889 సంవత్సరంలో నిర్మించారు. తూర్పు గోపురాన్ని అయితే 1948 సంవత్సరంలో నిర్మించగా దాని ఎత్తు వచ్చి 160 అడుగులు. పశ్చిమ గోపురాన్ని 1956 సంవత్సరంలో నిర్మించగా దాని ఎత్తు వచ్చి 200 అడుగులు. ఇక ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎన్నో అద్భుతమైన శిలలు మనకి దర్శనమిస్తాయి. సీతాదేవి స్వయంవరం దగ్గర నుండి రామాయణంలో లక్ష్మణుడు సుఖ కోల్పోయిన ఘట్టం వరకు ప్రతిదీ శిల్పరూపంలో దర్శనమిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించండి.